శివగారు లాగా, తర్వాత నేను కానీ లేకపోతే హరీష్ కానీ అంతా మన మత్స్యరవితోటి కూడా జవాన్ సినిమా ఒక చేశాడు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది, తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తాను ఫ్యూచర్లో. ఇక ఈ సినిమాకు వస్తే కృష్ణమ్మ, సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టుల్లో, మనకు తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు. చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ కానీ. ఇందాక కృష్ణమ్మలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది. ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిలిం లాగా నాకు అనిపించింది. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి. ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు బ్రదర్. అలాగే నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా, లేకపోతే జయమణిధరాలో ఒక వందే మాత్రం గారితో ఒక హమ్మింగ్ వచ్చేది, చాలా హాంటింగ్ ఉండేది. అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను అలర్ట్ అయిపోయేవాడిని. అలా ఈ మధ్య కాలంలో కాలభైరవ వాయిస్ వింటే, బ్రదర్ నిజంగా చెప్తున్నా, ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు, నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. మళ్ళా నేను ఎక్కడైనా లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను, లేదంటే RRR సాంగ్ వింటాను. ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫస్ట్ సాలిడ్ బీట్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ ఎవరు చేశాడు, సూపర్ ఆయన. ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది. ఈ సినిమా May 10న రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గోపి గారు.